అందరికీ నమస్తే. ఈరోజు నేను సూపర్గా టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి ఎలా పెట్టాలో మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుంది. కావాల్సినవన్నీ పదార్థాలు చూసుకోండి. క్యాబేజీ నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇక్కడ క్యాబేజీ పై అంటే తడపడానికి లేదు కాబట్టి పై ఆకులన్నీ 1-2 పొరలు తీసేయాలండి. అంటే శుభ్రంగా కడగాలి. మామూలుగానైతే కడిగితే పచ్చడి ఖరాబ్ అవుతుంది కాబట్టి అలా కాకుండా పై 2-3 ఆకులను తీసేయాలండి. చుట్టుపక్కల వేస్టేజ్ కూడా కట్ చేసుకున్నాను నేను. దాన్ని సన్న ముక్కలుగా తరుక్కోవాలండి. చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. క్యాబేజీ మొత్తం మరీ చిన్న ముక్కలు కాదండి, మీడియం సైజ్. అంటే మనం పెద్ద కొబ్బరి తురిమితే ఎంత ఉంటుందో అంత చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 100 గ్రాముల కారం తీసుకున్నానండి నేను. 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల ఆవాలు కూడా పొడి చేసి పెట్టుకోవాలండి. ఇది 100 గ్రాముల ఆవ పొడి. చాలా సింపుల్, బాగుంటుందండి. జీలకర్ర మెంతుల పొడి అండి 1 స్పూను, పసుపు 1 స్పూను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ పౌడర్లన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పచ్చడి చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. వెల్లుల్లిపాయలండి, ఒక 100 గ్రాముల వెల్లుల్లిపాయలంటే ఒక 3 గడ్డలు అయితే సరిపోతాయండి. దాన్ని నేను రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. మెత్తగా దంచొద్దండి, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీన్ని పక్కకు పెట్టి ఒక బౌల్లో 250 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని వేడి చేసి అందులో తాలింపు గింజలు, మిర్చి వేసుకున్నాను. పోపు గింజలు మంచిగా గోలంగానే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే పసుపు, ఇంగువ వేసుకోవాలండి. పసుపు, ఇంగువ వేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి. నూనె కొంచెం వేడి తగ్గినాక ఇప్పుడు ఎల్లిపాయల ముద్ద దంచి పెట్టుకున్నాం కదా, అది కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత అయితే అంత మాడిపోదండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇది గోలిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకొని కారంలో కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు చల్లారనిచ్చి ఇప్పుడు కలుపుకోవాలి. అట్లయితే కారం నల్లబడదు, మాడిపోదు. పచ్చడి మంచి రంగు ఉంటుంది, రుచి ఉంటుందండి. కారం మాడిపోకుండా వస్తుంది. దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో క్యాబేజీ ముక్కలు కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. 2 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి. చాలా సింపుల్ అండి. పచ్చడి నిల్వ ఉంటుంది. మన ఉప్పు కారం సరిపోని ఉంటుంది కాబట్టి బయట పెట్టిన, ఇంకా ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలలైనా ఉంటుందండి. బయట అయినా ఒక నెల రోజుల వరకు ఉంటుంది. కాకపోతే కలర్ మారుతుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 మంత్స్ అయినా ఉంటుంది. ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి 2 కాయలది. చూడండి, రెడీ అయిపోయింది. కొంచెం సేపు ఉప్పు కారం పట్టంగానే ఒక గంటలో ఎట్లా నూనె తేలిందో చూడండి. ఇంకా రేపటి వరకు ఇంకా బాగా అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.